सर्वशक्तिमान की संतान हो। ख्यालों में शोला है, चिंगार है, सोच में एक सुबह प्यारी प्यारी है। ख्यालों में शोला है, एक चिंगार है, सोच में एक सुबह प्यारी प्यारी है। वाणी में माधुर्यमय वरदान हो, वरदान हो। सर्वशक्तिमान की संतान हो, तुम सर्वशक्तिमान की संतान हो। तुम में संचित स्नेह शक्ति संपदा, तुम अमर निर्भय सदा और सर्वदा। तुम में संचित स्नेह शक्ति संपदा। तुम अमर निर्भय सदा और सर्वदा। दिव्य ज्योति पुंज की पहचान हो, पहचान हो। सर्वशक्तिमान की संतान हो, तुम सर्वशक्तिमान की संतान हो। ठान लो तो क्या जो कर सकते नहीं, कौन सी पीड़ा जो हर सकते नहीं। ठान लो तो क्या तो कर सकते नहीं, कौन सी पीड़ा जो हर सकते नहीं। व्यर्थ तिनकों के लिए तूफान हो, तूफान हो। सर्वशक्तिमान की संतान हो, तुम सर्वशक्तिमान की संतान हो। ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు బాబా సండే రివైజ్ వాణి చెప్తారు. రివైజ్ డేట్ 29/10/87 వాణి ఇది. దీంట్లో ముఖ్యంగా మన దగ్గర ఉండే శక్తులు, ఏమేమి శక్తులు ఉంది మీ దగ్గర, అదంతా ఎట్లా సేవార్థ యూజ్ చేయాలని చెప్తారు. ఒకటి శారీరక శక్తి, ఇంకొకటి మానసిక శక్తి, మరి ధన శక్తి, సంబంధాని శక్తి. ఇదన్నీ కూడా శక్తి మన దగ్గర ఉండేది. ఆ సర్వశక్తులను ఎంతవరకు మనం సేవార్థ యూజ్ చేస్తున్నాం, మాస్టర్ సర్వశక్తిమాన్ ఎంతవరకు అయినో అని బాబా చూస్తున్నారు. आज
सर्वशक्तिमान बाप अपने शक्तिशाली बच्चों को देख रहे हैं। हर एक ब्राह्मण आत्मा शक्तिशाली बनी है, लेकिन नंबरवार सर्व शक्तियाँ बाप का वर्षा और वरदाता का वरदान है। बाप और वरदाता इन डबल संबंध से हर एक बच्चे को ये श्रेष्ठ प्राप्ति जन्म से होता है। जन्म से ही बाप सर्वशक्तियों का अर्थात जन्मसिद्ध अधिकार का अधिकारी बना देते हैं। साथ साथ वरदाता के नाते से जन्म होते ही मास्टर सर्वशक्तिमान बनाकर सर्वशक्ति भव का वरदान देते हैं। అంటే బాబా ఈరోజు ఏం చెప్తున్నారంటే, సర్వశక్తిమాన్ తండ్రి తన శక్తిశాలి బిడ్డలను చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క బ్రాహ్మణ్ కూడా శక్తిశాలి ఆత్మలే. అయితే నంబర్ వారు అయినా కూడా అందరూ శక్తిశాలి ఆత్మలు. అంటే సర్వశక్తులు మన తండ్రిది ఆస్తి, మరి వరదాత ఇచ్చే వరదానం. సో ఆస్తి మరి వరదానం ఇది రెండు మనకు బాబా ఇచ్చినారు. సర్వశక్తులు ఆస్తి రూపంలో కూడా వరదానాన్ని రూపంలో కూడా ఇచ్చినారు. ఏంటంటే బాబా తండ్రిను అయినారు, దాత వరదాతను అయినారు. అందువల్ల ఈ రెండు సంబంధ ఆధారంలో మనకు శ్రేష్ఠ ప్రాప్తి ఈ జన్మలో. సో జన్మం తీసుకునే వెంటనే సర్వశక్తులు జన్మసిద్ధ అధికారం రూపంలో బాబా మనకు ఇచ్చినారు. తండ్రి అంటే అధికారిగా చేసినారు. ఇంకొకటి వరదాత అయిన దానివల్ల ఈ జన్మం తీసుకునే వెంటనే మాస్టర్ సర్వశక్తిమాన్ అట్లా అని సర్వశక్తి భవ వరదానం ఇచ్చినారు. సో ఇది మనకు ఆస్తి కూడా అయింది, మరి వరదానం కూడా అయింది. సర్వశక్తులు మరి బాబా చెప్తారు, सभी बच्चों बाप सभी को सदा और सर्वशक्तिशाली बनाते हैं, लेकिन बच्चे यथाशक्ति बन जाते हैं. वैसे लौकिक जीवन में व अलौकिक जीवन में सफलता का आधार शक्तियाँ ही है. అంటే తండ్రి ఏమో వచ్చి అందరికీ సర్వశక్తులు ఇచ్చినారు. అందరికీ ఒకే సమానంగా సర్వశక్తులు సదానే ఇచ్చినారు. అయితే బిడ్డలు ఏం చేస్తున్నారు, యథాశక్తి వాళ్ళు అయిపోతారు. వాళ్ళే ఇట్లా లౌకికలో కూడా సరే అలౌకికంలో కూడా సరే మన జీవనాన్ని సఫలతకు ఆధారమే సర్వశక్తులు. ముఖ్యంగా శరీరాన్ని శక్తి, మానసిక శక్తి, ధనశక్తి, సంబంధ శక్తి ఉంటే మనకు సఫలత గ్యారంటీ దొరుకుతుంది. సో ఎంత శక్తులు ఉంటే అంత సఫలత అవుతూ ఉంటుంది. మీ దగ్గర చూసుకోండి, మీ దగ్గర ఎంత శక్తులు ఉంది, మీకు ఎంత సఫలత అయింది అట్లా అని. ముఖ్య శక్తులు బాబా ఏం చెప్పినారంటే తన్ की शक्ति, मन की, धन की और संबंध की शक्ति, ఈ చారో ही आवश्यक है. ఈ 4 శక్తులు మనకు చాలా అవసరం. శారీరక శక్తి చాలా ముఖ్యం బాబా సేవ చేస్తానికి కోసం. మరి మన మనసు కూడా స్ట్రాంగ్గా ఉండాలి. అది కూడా శక్తిశాలిగా ఉంటేనే సఫలత అవుతుంది. అంతే ధనం కూడా ఉండాలి, మరి సంబంధం కూడా ఉండాలి. ఇది అన్నీ ఉంటేనే మనకు సేవల సఫలత గ్యారంటీ అవుతుంది. మన జీవనంలో కూడా సఫలతకు ఆధారం అది. ఇది అందరికీ అవశ్యమైనది, లౌకిక కానీ अलौकिक కానీ అందరికీ ఈ 4 చాలా आवश्यक. अगर चारों में से एक भी शक्ति की कमी है तो जीवन में सदा और सर्व सफलता नहीं होता है. ఈ 4 మాటల్లో ఏదైనా ఒకటి తక్కువ ఉంటుంది అనుకోండి, అప్పుడు కూడా సదా సఫలత లేదు జీవనంలో. ఏదైనా ఒక్క శక్తి తక్కువ ఉంటే కూడా, సపోజ్ శారీరక శక్తి తక్కువ ఉంది అనుకోండి,
మనం ఏ సేవను చేసానికి లేదు, ఎక్కడ పోయి చేసానికి లేదు, సంతోషంగా ఉండేదానికి లేదు. శరీరం వీక్గా ఉంటే ఏ పని చేసానికి అవుతుంది? ఏమి లేదు. ఒక నడిచేదానికైనా శక్తి కావాలన్నా లేదా సేవ కోసరం. సో శరీరాన్ని శక్తి కూడా మనకు చాలా అవశ్యమే. అట్లనే మానసిక శక్తి, మనసులో చిన్న చిన్న మాటల్లో ఫీల్ చేస్తారు, అలిగిపోతారు, దుఃఖ అనుభవం అవుతుంది అంటే మనసులో శక్తియే లేదు. మనసులో శక్తి లేదంటే ఇంట్రెస్ట్ ఉండదు, మన సేవ చేసానికి కూడా కాదు. మనసా సేవ కూడా చేయాలి, కర్మతో చేరి అప్పుడే సఫలత అవుతుంది. మరి బాబా చెప్తారు ధనశక్తి అయినా చాలా అవశ్యమే. ఏమైనా సేవ చేయాలా, సర్వీస్ చేయాలి, అక్కడ ఇక్కడ పోవాలి, పబ్లిక్ ప్రోగ్రామ్ చేయాలా, అన్నిటికీ ధనశక్తి కావాలన్నా లేదా, అదిను ముఖ్యమే. తర్వాత సంబంధులు కూడా కావాలి మనకు, బ్రాహ్మణ్ పరివారం కావాలన్నా లేదా ఏమైనా సేవ చేసానికి కోసరం. అందువల్ల ఈ 4 చాలా ముఖ్యమైన మాటలు మనకు. ప్రతి ఒక్కరి జీవనంలో కూడా లౌకికులైనా అలౌకికులైనా ఈ 4 అవశ్యమే. अलौकिक जीवन में కూడా ఈ 4 మాటలది చాలా आवश्यक। तो इस अलौकिक जीवन में आत्मा और प्रकृति दोनों की तंदुरुस्ती आवश्यक है। जब आत्मा स्वस्थ है तो तन का हिसाब किताब व तन का रोग सूली से कांटा बन जाता है। तो स्वस्थ स्थिति के कारण स्वस्थ अनुभव होता है। బాబా చెప్తారు ఈ బ్రాహ్మణ జీవనంలో అలౌకిక జీవనంలో ఆత్మను స్ట్రాంగ్గా ఉండాలి। ప్రకృతి అంటే శరీరం, ఈ పంచతత్వ శరీరం ఇది కూడా ఆరోగ్యం ఉండాలి। దీని ఆరోగ్యం ముఖ్యమే, మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమే। ఎప్పుడు ఆత్మ స్వస్థితిలో ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్లీ స్వస్థ అంటే హెల్తీగా అనుభవం చేస్తాం। మనసు హెల్తీగా ఉంటే శరీరం కూడా ఏమంతా ఈ శరీరంలో అవుతుందో రోగాలు వస్తుందో అది ఇట్లా ఉరి శిక్షకు బదులుగా ముళ్ళు గుచ్చితే ఎంతో అట్లా చిన్నగా అయిపోతుంది। ఒకవేళ మనసు సరలేదు అనుకోండి చిన్న రోగం కూడా పెద్దగా అనిపిస్తూ ఉంటుంది। మనసు బాగుందంటే ఎంత పెద్ద రోగం వచ్చినా కూడా అది ఏమీ లేనట్టుగా అనిపిస్తూ ఉంటుంది। అందుకే స్వస్థితి ఆధారంలో స్వస్థ అనుభవం అవుతుంది, అంటే ఆరోగ్యం బాగుంది అట్లా అనుభవం అవుతుంది। మనసు బాగుంటే శరీరం కూడా బాగుండేట్టుగానే అనుభవం అవుతూ ఉంటుంది। तो उसके मुख पर चेहरे पर बीमार की कष्ट के चिन्ह नहीं रहता है। స్వస్థితిలో మనం ఉంటే మనకు శరీరంలో రోగం ఉంటే కూడా అది కనిపించదు, కష్టంగా అనిపించదు కూడా। అది నాకు నొప్పిన ఫీలింగ్స్ మన ముఖాలకు కూడా కనిపించదు। ఆత్మ స్ట్రాంగ్గా ఉంటే, మనసు స్ట్రాంగ్గా ఉంటే, స్వస్థితిలా ఉంటే तो मुख पर कभी बीमार का वर्णन भी नहीं होता है। कर्मभोग के वर्णन के बदले कर्मयोग की स्थिति का वर्णन करते हैं, क्योंकि बीमारी का वर्णन भी बीमारी को वृद्धि करने का कारण बन जाता है। బాబా చెప్తారు ఎవరు స్వస్థితిలా ఉంటారు అంటే ఆత్మిక స్థితిలో ఉంటారు వాళ్ళ నోటి నుంచి ఎప్పుడూ వాళ్ళ శరీరాన్ని రోగాన్ని వర్ణనే చేయరు। ఏమైనా జరగని శరీరంలో కాలు నొప్పి ఉంటుంది, తలనొప్పి ఉంటుంది, ఏదో అవుతూ ఉంటుంది, ఏమేమో వెరైటీ ఇప్పుడంతా ఉంది కదా, అయితే దాని వాళ్ళు వర్ణనే చేయరు ఎవరు స్వస్థితిలా ఉండేవాళ్ళు। కర్మ భోగాన్ని వర్ణన చేసానికి బదులుగా కర్మయోగి స్థితిని వర్ణన చేస్తారు। ఎందుకంటే ఈ ఎంతెంత రోగాన్ని గురించి వర్ణన చేస్తూ ఉంటామో ఆ రోగం ఎక్కువైపోతూ ఉంటుంది। రోగం వృద్ధి అయ్యేదానికి కారణం ఏమంటే దాని గురించి అనుకునేది, దాన్నే అందరికీ చెప్తూ ఉండేది, అది చిన్నగా ఉండేదని పెద్దగా చేసి పెట్టేస్తారు। వాస్తవంగా ఏమీ లేదు, ఇది లాస్ట్ జన్మం కదా ఈ శరీరం, దీంట్లో ఏదేదో అవుతూ ఉంటుంది ఈ లెక్కాచారం అనుసారంగా। అనేక జన్మని లెక్కాచారం ఇప్పుడే సమాప్తి కావాలన్నా లేదా, అందువల్ల మనం ఈ శరీరంలో ఉండే రోగాలను గురించి ఎవరికీ చెప్పకూడదు।
ఎవరికి చెప్పలేదంటే అది వృద్ధి కాదు. దాని గురించి మాట్లాడుతూ ఉంటే అది ఎక్కువ అవుతూ ఉంటుంది. అర్థమైందా? అందుకే కొందరు ఏం చెప్తారు, ఏమైనా బాగున్నారంటే బాగున్నాం అని చెప్తారు. ఏదైనా తలనొప్పి కాలు నొప్పి ఏమైనా ఉంటా, ఏమి లేదు అని చెప్తారు. కొందరు కింద పడతారు, అయ్యో పడిపోయినవి కాలు నొప్పియా, ఎక్కడ ఏమైనా తగిలిందా అంటే ఏం లేదు అని చెప్తారు. అంటే ఆత్మిక స్థితిలో ఉండే వాళ్ళది చాలా మంచి స్థితి ఉంటుంది. వాళ్ళకి ఎక్కడైనా తగిలినా కూడా వాళ్ళు ఆ నొప్పిని అనుభవమే చేయరు. నొప్పి అవుతూ ఉంటుంది కానీ అనుభవం చేయరు. అంటే రోగాని కష్టాలు వాళ్ళ ముఖంలో అనుభవమే కాదు, ఎవరి ముఖంలో, ఆత్మిక స్థితిలో ఉండే వాళ్ళ ముఖంలో, వాళ్ళ శరీరంలో ఏముంటే సరే అది వాళ్ళకి కనిపించదు. ఇట్లా మా అమ్మకు క్యాన్సర్ ఉండింది, అది కూడా లివర్ క్యాన్సర్ ఉండింది స్టమక్లో. ఎంత నొప్పి ఉంటుంది, ఏమి భోజనం కూడా చేశాను కాకుండా అట్లా. అయితే డాక్టర్ దగ్గర పోయినారు మా అమ్మ వెంట ఒక బ్రహ్మణి పోయింది. డాక్టర్ ఏమనుకున్నారు, మా అమ్మ ఫేస్ను చూసి వీళ్ళు రోగి అయింది కాదు, ఆ పక్క ఉండే అమ్మాయి బ్రహ్మణి వాళ్ళని అడిగినారు, నీకేమవుతుంది చెప్పు, ఏమి హాస్పిటల్ వచ్చినారు అంటే వాళ్ళని చూసే రోగిలాగే ఉంటుంది. మా అమ్మ క్యాన్సర్, ఇంత పెద్ద క్యాన్సర్ ఉండింది, అయినా కూడా రోగిలాగా అనిపించనే లేదు. ఫేస్ ఎప్పుడూ ఫ్రెష్గా, హర్షితంగా, గంభీరంగా, బాబా తలంపులో, స్వస్థితిలో సదా ఉంటారు మా అమ్మ. అందువల్ల ఆ ముఖంలో ఎట్లా ఉండిందంటే ఆ శరీరంలో రోగమే లేదు అట్లా అనిపిస్తూ ఉండింది. డాక్టర్కే డౌట్ వచ్చేసింది వాళ్ళ ముఖాన్ని చూసి, నిజంగానే నీకు రోగం ఉందా అని అడిగినారు. అంటే అర్థం ఏమి, మన ముఖంలో ఈ శరీరంలో ఏం జరిగినా అది కనిపించకూడదు, ఒక రకంగా ఫీలింగ్స్తో ఉండకూడదు, బాధ ఉండకూడదు, కష్టాన్ని అనుభవం చేయకూడదు. ఇంకొకరికి ఆ శరీరాన్ని కష్టాన్ని గురించి చెప్పకూడదు. చెప్తే వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఇప్పుడు మనకు ఎక్కడో నొప్పి అది ఇది మనం గడి వర్ణన చేసుకొని చిన్న పిల్లల ముందు చెప్తూ ఉంటే వాళ్ళేమనుకుంటారు, వాళ్ళకేమనిపిస్తుంది, అయ్యో పాపం అని చెప్తారు, అంతే, వేరేం చెప్తారు. ఇంకా వాళ్ళకి కూడా ఫీలింగ్స్ వచ్చేస్తుంది. అందుకే బాబా చెప్తారు, సదా స్వస్థితిలో ఉండండి. ఎవరంటే వాళ్ళ దగ్గర అంతా మీరు మీ కర్మభోగాన్ని గురించి వర్ణన చేయనేవద్దు. అయితే కర్మయోగి స్టేజ్న వర్ణన చేయండి. ఎంత నొప్పి ఉన్నా ఎట్లా అదంతా వెళ్ళిపోయింది బాబా తలంపులో కర్మం చేస్తే అట్లా వర్ణన చేయండి. क्योंकि बीमारी का वर्णन बीमारी को वृद्धि करने का कारण बन जाता है, तो वो कभी भी बीमारी के कष्ट का अनुभव नहीं करेंगे, न दूसरों को कष्ट सुना करके कष्ट की लहर फैलाएंगे, और ही परिवर्तन की शक्ति से कष्ट को संतुष्टता में परिवर्तन करके संतुष्ट रह करके औरों को भी संतुष्टता की लहर फैलाएंगे. अर्थात मास्टर सर्वशक्तिमान बन शक्तियों के वरदान में सदा समय प्रमाण सहन शक्ति समानी की शक्ति को प्रयोग करेंगे, और समय पर शक्तियों का वरदान व वर्षा कार्य में लाना, यही उनके लिए वरदान अर्थात दवा का काम कर लेती है. क्योंकि सर्वशक्तिमान बाप द्वारा जो भी शक्तियाँ प्राप्त है वो जैसे परिस्थिति, जैसे समय और जिस विधि से आप कार्य में लगाना चाहते हो वैसे ही रूप से ये शक्तियाँ आपकी सहयोगी बन सकती है. అంటే మరి బాబా చెప్తారు, వాళ్ళ ముఖంలో ఆ శరీరంలో ఉండే రోగాన్ని కష్టం కనిపించదు. వేరే వాళ్ళకి కూడా కష్టం అంత చెప్పేసి కష్టాన్ని వైబ్రేషన్ వ్యాపక చేయరు వాళ్ళు. ఎవరు? స్వస్థితిలా ఉండేవాళ్ళు. అర్థమైందా?
ఇంకాను వాళ్ళు పరివర్తన శక్తి ద్వారా ఆ కష్టాలని సంతుష్టతలో పరివర్తన చేసేస్తారు. ఎట్లా సంతుష్టంగా ఉంటారు? ఇంత బాడీలో నొప్పి ఉంటే ఎట్లా సంతుష్టంగా ఉంటారు? అనుకుంటారు ఇది నా అనేక జన్మాని పాపం భస్మం అవుతూ ఉంది, పాపం భస్మం అవుతూ ఉంది అని ఆత్మ చాలా సంతుష్టంగా ఉంటుంది. మరి అదే సంతుష్టత అది వైబ్రేషన్ వ్యాపక చేస్తారు, వేరే వాళ్ళకి కూడా ఆ వైబ్రేషన్ని వ్యాపక చేస్తారు. అంటే మాస్టర్ సర్వశక్తిమాన్ అయ్యేసి బాబా ఏమంతా శక్తులు ఇచ్చినారు వరదాన్ రూపంలో, దాని ప్రయోగం చేస్తారు. ముఖ్యంగా ఆ సమయంలో మనకు సహన శక్తి మరియు సమానీకి శక్తి, ఈ రెండు శక్తిను ప్రయోగం చేయాలి. అంటే శరీరంలో ఏం జరిగినా అది మన ఆత్మ గుప్తంగా సహనం చేసుకుని పోవాలి. లెక్కాచారం సమాప్తి అవుతూ ఉంది, నాది నా పాపం భస్మం అవుతూ ఉంది. ఆ విధంగా మనసులో అనుకుంటే మన మనసు సంతుష్టంగా ఉంటుంది, మంచిదైంది కదా ఇది అట్లా అని. తర్వాత సమానీకి శక్తి, దాని గురించి ఎవరికి చెప్తానే ఉండరు. అందరికి కొందరు అలవాటు, ఏమేమి కొంచెం అయిపోయిందంటే అందరికీ చెప్తా ఉంటారు. అట్లా చెప్పకూడదు. సమానీకి శక్తి అంటే సమాయించుకునే శక్తిని ఇక్కడ ప్రయోగం చేయాలి. అంటే బాబా మనకి ఏమంతా శక్తులు ఇచ్చినారో సర్వశక్తులు, ఆ సర్వశక్తులది వరదానాన్ని మనం కార్యానుసారంగా సమయానుసారంగా ప్రయోగం చేస్తూనే ఉండాలి. సర్వశక్తులు మనకు వరదానం కదా అది. ఒకవేళ మన రోగాలను గురించి అందరికీ చెప్పి కష్టాలని అనుభవం చేసుకొని దుఃఖంగా ఉంటే శక్తులు వరదానం ఏం తీసుకున్నాం? మరి మనం ఆ వరదానాన్ని కార్యంలో యూజ్ చేయాలనా లేదా? అంటే ఆ ఆస్తి మనకు, శక్తులే మనకు ఆస్తి, శక్తులే మన వరదానం. దాని కార్యంలో ఉపయోగం చేసి ఆ శక్తులు సహన శక్తి మరియు సమానీకి శక్తి ముఖ్యంగా ఆ సమయంలో మనం ప్రయోగం చేస్తే అదే మనకు ఆశీర్వాదం రూపంలో మెడిసిన్ లాగా పనిచేస్తుంది. అదే మందు చేసే పనిని ఆ ఆశీర్వాదాన్ని శక్తి పని చేస్తుంది. అర్థమైందా? అందుకే ఏమైనా మనకు శరీరంలో కష్టాలు అనుభవం అవుతుందంటే ఎవరికి చెప్పకూడదు. కావాలంటే డాక్టర్ దగ్గర మాత్రం చెప్పచ్చు. అది కూడా ఏ డాక్టర్ సరిచేసే దాంట్లో ఉంటారు. ఊరికే వినే డాక్టర్ గురించి చెప్పకూడదు. ఆ డాక్టర్ వినేసి అంతే ఏమో చెప్తాడు. అయితే మనకు సరిచేసే డాక్టర్స్ ఉంటారు. అయితే ముఖ్య డాక్టర్ ఎవరు మనకు? మొదటి డాక్టర్ శివబాబా. ఫస్ట్ డాక్టర్ శివబాబాకు చెప్పేసి బాబా ఏం శక్తి మనకి ఇచ్చినారు ఆ శక్తిని ప్రయోగం చేస్తే మనకు ఆశీర్వాదం దొరుకుతుంది. ఆ ఆశీర్వాదమే మందులాగా పనిచేస్తుంది. ఆ మందు ఏం చేస్తుందంటే ఈ పెద్దగా వచ్చే రోగాన్ని కూడా చిన్నగా ముళ్ళు గుచ్చినట్టుగా చేసేస్తాం, ఏమీ లేనట్టుగా చేసేస్తాం. భయంకర రోగం కూడా ఏమీ మనకు అనుభవమే కాదు ఆత్మ. क्योंकि सर्वशक्तिमान बाप द्वारा जो शक्तियाँ प्राप्त है वो जैसे परिस्थिति जिस समय और जिस विधि से आप कार्य में लगाना चाहो वैसे ही रूप से ये शक्तियाँ आपकी सहयोगी बन सकती है. అంటే బాబా మనకు సర్వశక్తులు ఏమేమి ఇచ్చినారు ఆ ప్రాప్తి అయిన శక్తుల్ని మనం పరిస్థితి అనుసారంగా సమయ అనుసారంగా ఏ విధానంతో దాని ప్రయోగం చేయాలనో కార్యంలో ఆ విధానంతో మనం ప్రయోగం చేస్తూ ఉంటే ఆ శక్తిలే మనకు సహయోగం ఇస్తుంది. ఇప్పుడు బాబా ఏం చెప్పినారు? భోజనం చేసేటప్పుడు కానీ నీళ్లు తాగేటప్పుడు కానీ దాంట్లో మీరు శుద్ధ సంకల్పం వేసుకోండి. మీ సంకల్పంతో మీ దృష్టి ద్వారా ఆ సంకల్పాన్ని ఆ నీళ్ళలో పవర్ పాస్ చేయండి. భగవాన్ నాకు డాక్టర్, పరమాత్మ ఇచ్చిన మందు ఇది, ఈ నీళ్ళు సాధారణ కాదు. అయితే ఈ నీళ్ళే నాకు మందు. పరమాత్మ సర్వ అధికారి ఈ నీళ్ళను కూడా మందులాగా పరివర్తన చేసి బాబా నాకు ఇస్తున్నారు. అట్లా అని కొన్ని సంకల్పాలు దాంట్లో వేయండి.
ఆ నీళ్ళలో దృష్టి ద్వారా పాస్ చేయండి. మళ్ళీ అనుకోండి, శివబాబా నువ్వే డాక్టర్, నువ్వు సర్వశక్తిమాన్, పవిత్రతా సాగర్, నేను ఏమేమి చెడ్డ పని చేశానో దానికోసమే ఈ రోగం వచ్చింది, సారీ బాబా. అయితే మీరు ఈ నీళ్ళను మెడిసిన్ లాగా చేసి నాకు ఇవ్వండి. అట్లా అని చెప్పేసి సంకల్పం చేసుకుని ఆ నీళ్లు తాగండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ నీళ్లు మీకు మందులాగా యాక్ట్ చేస్తుంది. ఎంత పెద్ద రోగమైనా సరి చేసుకోవచ్చు మన ఇట్లా శుద్ధ సంకల్పాన్ని యూజ్ చేసి. నేను కూడా ఇది అనుభవం చేశాను. నా కాళ్ళ చాలా నొప్పి ఉండింది. శివబాబాని డాక్టర్ని అనుకుని నేను నీళ్ళు ఛార్జ్ చేసి తాగాను. మరి భోజనం చేసేటప్పుడు కూడా ఆ భోజనాన్ని కూడా ఒక మెడిసిన్ లాగా నేను బాబాకు చెప్పి బాబా దాంట్లో దృష్టి వేసి నా కంటి ద్వారా మెడిసిన్ ఫామ్లో పరివర్తన చేసి ఇచ్చినారు. ఇప్పుడు మరి నాకు పూర్తిగా సరైపోయింది, నొప్పియలేదు. మళ్ళీ నేను అనుకున్నాను ఆ నొప్పి కూడా బాబా శక్తి ఆధారంలో, పరమాత్మ ఆశీర్వాదం ఆధారంలో, వరదానం ఆధారంలో ఎట్లా బాబా డాక్టర్గా పనిచేస్తారు అది పూర్తి వెళ్ళిపోయింది. మందు కూడా అది, ఆశీర్వాదం కూడా అది. మరి మనం ఏ పాప కర్మం చేస్తామో అది కూడా భస్మ అయిపోతుంది బాబా తలంపులో ఉండి భోజనం చేస్తే. సో మన రోగానికి కారణం ఏమి? అనేక జన్మాలు ఏదో పాపం చేసాం, అదే కదా కారణం. బాబా తలంపులోనే కదా ఆ పాపం భస్మ అయ్యేది. ఊరికే మందు తీసుకుంటే పోదు, అయితే మందును తీసుకోవాలి సరి. అయితే దాంట్లో పరమాత్మ శక్తి కూడా ఉండాలి. మన భోజనంలో మన నీళ్ళలంతా బాబా శక్తిని నిండించి మనం తీసుకుంటే అది మంచి మందులాగా ఉంటుంది. మరి మనం సహన శక్తిని ఉండాలి, సమానికి శక్తి, అది కూడా మనకు సహయోగం ఇస్తుంది. అంటే దాన్ని తట్టుకునే శక్తి ఇస్తుంది, ఆ నొప్పిని తట్టుకునే దానికి सहयोग इस्तुंदी आ रेंडु शक्तिलु कूडा। सो इन शक्तियों को व प्रभु वरदान को जिस रूप से चाहो उस रूप से धारण कर सकते हो। అంటే ఆ ప్రభు ఇచ్చిన వరదానం సర్వశక్తులు దాని మనకు ఏ రూపంలో కావాలన్నా ఆ రూపంలో దాని ధారణ చేసుకోవచ్చు. అంటే ఇట్లా కాదు డాక్టరే వద్దు మనకు దీంట్లో సరిపోతుంది. అయితే మన ఆత్మకు ఆ నొప్పి అనుభవం కాదు, అర్థమైందా? మన మనసుకు అది డిస్టర్బ్ చేయదు. మందు కూడా తీసుకోండి కానీ మనసుని డిస్టర్బ్ చేయకుండా చూసుకోండి. ఎప్పుడు పరమాత్మ శక్తి మన నీళ్ళ ద్వారా భోజనం ద్వారా ప్రాప్తి అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే మన మనసుకు డిస్టర్బెన్స్ ఉండదు, ఆ నొప్పి అనుభవం కాదు, ఆ బాధ మన ముఖంలో కనిపించదు, సంతోషంగా ఉంటాం, జ్ఞాన స్వరూప స్థితిలో మనం ఉంటాం. అంటే అనేక జన్మని పాపం ఈ లాస్ట్ జన్మలో వెళ్ళిపోతుందా లేదా? సో పరమాత్మ ఇచ్చిన ఆ శక్తి మన కోసం ప్రభు వరదానం. ఆ ప్రభు వరదానాన్ని మనం ఏ రూపంలో కావాలన్నా ఆ రూపంలో ధారణ చేసుకోవచ్చు. అప్పుడు ఈ శరీరాన్ని ఆరోగ్యం లేదంటే కూడా ఆరోగ్యంగా ఉండేట్టుగా అనుభవం చేసుకొని మనకి ఏ పెద్ద కార్యం కావాలన్నా అది చేయొచ్చు. ఎంత మన ఈ శరీరం ద్వారా బాబా కార్యం చేయాలని అనుకుంటే అంతో చేసేది సాధ్యం. ఎట్లా జానకి దాది వాళ్ళకు బాబా వరదానం ఇచ్చినారు. నువ్వు ఎంత జ్ఞాని అంటే నీకు శరీరాన్ని నడిపించే శక్తి కూడా ఉంది. అట్లా ఎంత వయసు వరకు ఉన్నారు జానకి దాది? 104-105 అవుతూ ఉంటుంది ఇప్పుడు ఉంటే. అయితే అంత వయసు అయిపోయిన ఆ శరీరాన్ని వాళ్ళ రూమ్ నుంచి హాల్ వరకు నడిపించినారు. అంత శక్తి ఉండిందా లేదా? ఏ సమయంలో మెడిసిన్ కూడా తీసుకుంటారు కానీ అంటే తన బుద్ధి శక్తి మరి మానసిక శక్తి నాలెడ్జ్ ఆధారంలో
వాళ్ళు తీసుకునే నీళ్లు కానీ భోజనం కానీ దాంట్లో శివబాబా శక్తి ఇచ్చి దాన్ని స్వీకారం చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ మెడిసిన్ కొంచెం తీసుకున్నారు, సదా లేదు. అయితే ముఖ్యంగా ఈ మెడిసినే ఎక్కువ పనిచేసింది. వాళ్ళకు తన శరీరాన్ని నడిపించే శక్తి ఎంత బాగుంటుంది. బాబా చెప్తారు, ఇది కూడా ఒక ప్రభు వరదానం. ఆ శక్తులనంతా మనం ప్రయోగం చేసేది. అర్థమైందా? యూజ్ చేసి చూడండి భగవాన్ ఇచ్చే శక్తిని ఎట్లా మన కార్యంలో యూజ్ చేసుకోవాలి. अभी अभी शीतलता के रूप में, अभी अभी जलाने के रूप में पानी की शीतलता का भी अनुभव करा सकते हैं, आग के जलाने के भी अनुभव करा सकते हैं, दवाई का भी काम कर सकता है, शक्तिशाली बनाने का माजून का भी काम कर सकता है. बाबा जब तक आ परमात्मा शक्ति ఎట్లా ఎట్లా మనం దాని ప్రయోగం చేయొచ్చు. ఎక్కడెక్కడ మంట ఉందో అక్కడ శీతలత అనే అనుభవం చేయొచ్చు. కూల్గా అయిపోవాలి ఆ ప్లేస్, చాలా మంట నొప్పితో బాబా శక్తి ఆధారంలో బాబా శక్తిని నీళ్ళ వేసి తాగేసి ఆ ప్లేస్ను కూల్గా చేసేయచ్చు. మరి ఎక్కడెక్కడ కాల్చేయాలి, ఏదంతా కీటాణు అదంతా ఉంటుంది, జర్మ్స్ ఏదంతా దానికి కాల్చాలి. బాబా శక్తి ఆధారాలు కాల్చేయచ్చు. పాపం కూడా భస్మం చేసేయచ్చు. నీళ్ళలాగా శీతలంగానూ అనుభవం అవుతుంది, నిప్పులాగా కాల్చే పని కూడా చేస్తూ ఉంటుంది. ఏ మందు మనకు అవసరమో ఆ మందులాగా కూడా అది పనిచేస్తుంది. ఏమి బాబా ఇచ్చిన సర్వశక్తులు. సో ఈ శక్తులంతా బాడీకు స్ట్రెంగ్త్ ఇచ్చేదానికి కూడా పనిచేస్తుంది. మాజూన్కి మిఠాయి అని ఒకటి ఉంది, దాంట్లో అన్ని ప్రకారమైన డ్రై ఫ్రూట్స్ అంతా వేసి నెయ్యి కూడా వేసి చేస్తారు. మాజూన్కి మిఠాయి అంటే అది చాలా శక్తి ఇచ్చే మిఠాయి. రోజు బాబా వాళ్ళకు మార్నింగ్ ఇస్తూ ఉంటుంది, చిన్న చిన్న ఇది చేసి బాల్ చేసి. అది ఎంత పవర్ఫుల్ బాడీకు శక్తి ఇచ్చేది. అట్లా కూడా పనిచేస్తుంది బాబా తలంపు మరి సర్వశక్తులు. సాధారణ నీళ్లు కూడా అంత పవర్ ఇస్తుంది మనకి. అన్ని డ్రై ఫ్రూట్స్ కావాలని లేదు, ఆ నీళ్ళే డ్రై ఫ్రూట్స్ కంటే ఎక్కువగా బాగా పని చేయిస్తుంది. అట్లా శక్తి ఇస్తుంది. అయితే నీళ్ళని ఊరిగా ఇట్లా ముంచి గబగబాని ఊరిగే తాగొద్దు. ఎట్లా తాగాలి? అట్లీస్ట్ ఒక సెకండ్ అయినా దృష్టి ఇచ్చి తాగుతారా? నేను చూస్తూనే ఉంటాను ఎట్లా నీళ్లు తీసుకుంటారు. అట్లనే బాబా తలంపు లేదు, ఏమి లేదు. ఎవరి దగ్గర మాట్లాడుకొని తింటారు, మాట్లాడుకొని తాగుతారు. బాబా శక్తి ఏం చేస్తారు మీరు? బాబా తలంపులో దృష్టి ఇచ్చి కదా తాగాలి, తినాలి. అప్పుడే ఇది ఇట్లా పనిచేస్తుంది ఆ శక్తి. तो सिर्फ समय पर कार्य में लगाने की अथॉरिटी बन. అయితే ఆ సర్వశక్తుల్ని ఏ సమయంలో మనకి ఎట్లా కావాలో అట్లా ప్రయోగం చేసే, కార్యంలో యూజ్ చేసే అథారిటీ వాళ్ళు కావలేం. మనకి అథారిటీ ఉంది. బాబా ఇచ్చిన సర్వశక్తుల్ని ఏ సమయంలో ఎక్కడ ఎట్లా యూజ్ చేయాలనో అట్లా యూజ్ చేసి శరీరాన్ని ఆరోగ్యాన్ని బాగా పెట్టుకోవచ్చు మనం. అయితే ఇట్లా కాదు, రోగమే రాదు అని కాదు. ఇది పాత శరీరం కదా, వస్తుంది. కానీ ఆత్మకు అది అనుభవం కాదు. మరి ఆత్మశక్తి ఆధారంగా ఈ శరీరం బాగా నడుస్తుంది. అర్థమైందా? ఆ అథారిటీ మనకు ఉంది. तो ये सर्वशक्तियाँ आप मास्टर सर्वशक्तिवान की सेवादारी है. బాబా చెప్తారు, నేనిచ్చే సర్వశక్తులు కూడా మీకు సేవాదారి. ఏంటంటే మీరు మాస్టర్ సర్వశక్తిమాన్ కదా. సో మీకోసం ఇదంతా సేవాదారిలాగా పనిచేస్తుంది. యూజ్ చేయండి అన్ని శక్తుల్ని. ముఖ్యంగా శరీరానికి కోసం కావలసింది సహన శక్తి, మరి సమాయించుకునే శక్తి. మరి పరమాత్మ
శక్తి, పవిత్రతాది శక్తి బాబా దృష్టి ఇచ్చి మన భోజనం చేయాలి. బాబాది సంకల్పం చేసుకొని దృష్టి ఇచ్చి నీళ్లు తాగాలి. అది ఆర్డర్ చేయండి, అది మీ దగ్గర వచ్చేస్తుంది. तो जब जिसको ऑर्डर करो वो हाजिर हजूर कर सकते कह करके सहयोगी बन जाएंगे. ఏ శక్తిని ఆర్డర్ ఇస్తామో అది ఎస్ యువర్ ఆనర్ అని చెప్పేసి వచ్చి మనకు సహయోగం ఇస్తుంది. సర్వెంట్ ఏం చెప్తాడు, మాస్టర్ పిలిస్తే ఎస్ యువర్ ఆనర్ అని చెప్పి వచ్చేస్తాడు. వచ్చి నిల్చుకొని చెప్పండి సార్ ఏం చేయాలని చెప్తాడా లేదా సర్వెంట్ మాస్టర్ ముందు. అట్లా మన ఆర్డర్ ఇస్తే చాలు, ఈ శక్తులంతా మన దగ్గర వచ్చి చెప్పండి ఏం కావాలి అని అడుగుతుంది. నేను సేవ చేస్తాను మీకు అట్లా అని చెప్తుంది. మీరు ఆర్డర్తో నడిపించినారా శక్తుల్ని. లేకిన్ సేవ లేనే వాలే भी इतने चतुर सुजान चाहिए. అయితే ఆ శక్తుల ద్వారా సేవ చేయించుకునే వాళ్ళు కూడా అంత బుద్ధిశాలిగా ఉండాలి. చతుర్ సుజాన్ అంటే చాలా ఇంటెలిజెంట్గా ఉండాలి, షార్ప్ ఇంటెలిజెంట్ ఉండాలి. ఆ శక్తుల్ని ప్రయోగం చేసానికోసం, యూజ్ చేసానికోసం. तो तन की शक्ति आत्मिक शक्ति के आधार पर सदा अनुभव कर सकते हो, अर्थात सदा स्वस्थ रहने का अनुभव कर सकते हो. అంటే మరి బాబా చెప్తారు, ఈ శరీరాన్ని శక్తి ఏముందో ఇది ఆత్మిక శక్తి ఆధారంలో హెల్తీగా ఉండేది అనుభవం అవుతుంది. సదా నేను హెల్తీగా ఉన్నాను, నాకేమీ కాలేదు అట్లా. అంటే ఈ తత్వాలు తము ప్రధాన అయిపోయింది, పాతగా అయిపోయింది అనుకోండి. అయితే కూడా ఆత్మ దాన్ని యూజ్ చేసే విధానంలో ఉంది. శక్తుల ఆధారంలో ఆర్డర్ ఇచ్చి దీన్ని నడిపించే విధానాల్లో హెల్తీగా అనుభవం చేస్తారు. దాది వాళ్ళందరూ ఎంత ఏమి ఉంటే సరే, ఎంత టిప్ టాప్గా నడుస్తారు. ఎంత వయసు అయినా రోజు క్లాస్ చేస్తూ ఉంటారు, ఎంత వయసు అయినా ఎక్కడెక్కడ పోయి సర్వీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళ శరీరంలో ఏమి కాలేదు అని పాయింట్ లేదు. అనేక జన్మని లెక్కాచారం కూడా సమాప్తి అయ్యేదానికి ఏదో ఒకటి అవుతుంది. అయినా వెంటనే వాళ్ళు సర్చ్ చేసుకునేస్తారు యోగ శక్తి ఆధారంలో. తర్వాత అర్థమైందా శరీరాన్ని ఎట్లా నడిపించేది ఎట్లా అని. మన రోగాన్ని గురించి ఎవరికి చెప్పకూడదు మనుషులందరికీ. వాళ్ళు కూడా ఏం చేస్తారు, వాళ్ళకి తెలీదు మనం ఏం పాపం చేస్తున్నాం, మా దాని భస్మ ఎట్లా చేసేది వాళ్ళకేం తెలుసు. ఏదో ఆ మెడిసిన్ తీసుకో, ఈ మెడిసిన్ తీసుకో, 10 మంది 10 సలహా ఇస్తారు మన శరీరానికి వచ్చి చెప్తే. అన్ని సలహా మనం ఎక్కడ ఫాలో చేసేది. బాబా ఒకరికి చెప్పేస్తే బాబా చూసుకుంటారు. మరి కరెక్ట్ డాక్టర్ మనకు దొరుకుతారు దాన్ని సర్చ్ చేసానికోసం. అయితే మన మనసు సదా సంతోషంగా ఉంటుంది, ఆరోగ్యం చెడిపోయిందినే అనిపించదు శక్తులు ఉండే వాళ్ళ దగ్గర. అర్థమైందా? तो ये अलौकिक ब्राह्मण जीवन है ही सदा स्वस्थ जीवन. బాబా చెప్తారు మనది ఇది అలౌకిక బ్రాహ్మణ జీవనం. ఈ జీవనం మనకు సదా స్వస్థ జీవనం. స్వస్థ అంటే ఆరోగ్యంగా ఉండే జీవనం. ఈ జీవనం బ్రాహ్మణ वरदान से सदा स्वस्थ भव का वरदान मिला हुआ है, सदा हेल्दी. అట్లా అని వరదానం మనకు ప్రాప్తి అయిపోయింది. సదా ఆరోగ్యంగా ఉండు అట్లా అని శివబాబా మనకు వరదానం ఇచ్చేశారు. మనం హెల్దీగా ఉండే జీవనం ఇది, सदा स्वस्थ भाव. तो बाप दादा देखते हैं कि प्राप्त हुए वरदानों को कई बच्चे समय पर कार्य में लगा करके लाभ नहीं ले सकते हैं. वह ये कहे कि शक्तियाँ अर्थात सेवादारियों से अपनी विशालता और विशाल बुद्धि द्वारा सेवा नहीं ले पाते हैं. బాబా చూస్తున్నారు, నేనేమో అందరికీ
శక్తులు వరదాన రూపంలో ఇచ్చేస్తానని చెప్పినారు. అయితే చాలామంది బిడ్డలు వాళ్ళకు ఆ శక్తుల్ని కార్యంలో ఉపయోగం చేసే విధానమే తెలియలేదు, దాని నుంచి లాభం తీసుకునే విధానం కూడా తెలియలేదు. ఏమేం శక్తులు బాబా మనకి ఇచ్చినారు, దాని ఆధారంలో లాభం తీసుకోవచ్చా లేదా, ఆ శక్తులను సేవాదారి రూపంలో యూజ్ చేసే విధానం తెలియలేదు. అంత విశాల బుద్ధి కాలేదు. విశాల బుద్ధితో విశాలంగా బాబా ఇచ్చిన శక్తులు అన్నిటినీ సేవలో యూజ్ చేసి దాని లాభం తీసుకోవాలనా లేదా, అది బుద్ధియే లేదు, తెలియలేదు. అంటే జ్ఞానం తక్కువ ఉంది నా అర్థం. బాబా మనకు వరదానమేమో ఇచ్చేశారు, నువ్వు మాస్టర్ సర్వశక్తివాన్ అట్లా అని. తో ఏ స్థితి కోయి కమ్ నహీ హై. చాలా పెద్ద శ్రేష్టమైన స్థితి ఇది, మాస్టర్ సర్వశక్తివాన్ అట్లా అని. ఆ మాస్టర్ సర్వశక్తివాన్ అన్ని ప్రకారమైన శక్తి దాంట్లో ఉంది. ఆ టైటిల్లో మాస్టర్ సర్వశక్తివాన్. ఏ శక్తి కావాలనో ఆ శక్తిని మనం యథార్థంగా కార్యంలో యూజ్ చేయాలి. అన్ని శక్తులు ఉంది. ఇది చాలా శ్రేష్టమైన స్థితి. साथ साथ ये श्रेष्ठ स्थिति भी है, साथ साथ डायरेक्ट परमात्मा द्वारा परम टाइटल भी है, మాస్టర్ సర్వశక్తివాన్. ఇది చాలా శ్రేష్టమైన స్థితి. మన ఆత్మ ఏం చేసేది సాధ్యం లేదు చెప్పండి, అన్నీ చేయొచ్చు ఈ శక్తుల ద్వారా, సర్వశక్తుల ద్వారా. బాబా చెప్తారు, శ్రేష్ఠ స్థితి కూడా అయిందంటే పరమాత్మ డైరెక్ట్ మనకు పరమ టైటిల్ ఇచ్చినారు. ఇదే పరమ టైటిల్ మనకు, నువ్వు మాస్టర్ సర్వశక్తివాన్ని భగవాన్ చెప్పినారు. టైటిల్ కా నషా కితనా రక్తే, మనం ఈ నషాలో ఉండాలి. నేను ఆత్మ మాస్టర్ సర్వశక్తివాన్ అట్లా అని. అమృత వేళ లేచి అనుకోండి, నేను మాస్టర్ సర్వశక్తివాన్ అట్లా అని. ఎక్కడ సహనం చేసుకోవాలనో అక్కడ నేను చేసుకునేది సాధ్యం, ఎక్కడ నిర్ణయం చేయాలనో అక్కడ నిర్ణయం చేసే సాధ్యం, ఎక్కడ పరిశీలన చేయాలి, ఎక్కడ సహయోగం ఇవ్వాలి, ఎక్కడ ఏం చేయాలనో అది చేసేది నాకు సాధ్యం. నేను మాస్టర్ సర్వశక్తివాన్ అట్లా అనుకోండి అమృత వేళ లేచి. तो टाइटल कितने श्रेष्ठ सफल कर कितने कार्य सफल कर देती है. ఈ మాస్టర్ సర్వశక్తివాన్ టైటిల్ ఎన్ని కార్యాన్ని సఫల్ చేయొచ్చు, అన్ని కార్యాన్ని సఫల్ చేయొచ్చు. तो ये परमात्मा टाइटल है, इसमें कितनी खुशी और शक्ति भरी हुई है. బాగా చెప్తారు, పరమాత్మ ఇచ్చిన టైటిల్ ఇది, దీంట్లో ఎంత సంతోషం ఉంది, ఎంత శక్తి ఉంది ఈ టైటిల్లో. మనకు అన్ని సిద్ధి ప్రాప్తి అవుతుంది, ఏం కావాలనో చేసేది సాధ్యం. స్వర్గమే స్థాపన అయ్యేటప్పుడు ఈ జీవనంలో ఏం చేసేది సాధ్యం లేదు, మనం ఏమైనా చేయొచ్చు. మాస్టర్ సర్వశక్తివాన్ స్టేజ్లో ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏమంటే మాయను జయించాలి. अगर इस एक टाइटल की स्थिति रूपी सीट पर सेट रहो तो ये सर्व शक्तियाँ सेवा के लिए सदा हाजिर अनुभव करेंगे. బాగా చెప్తారు, ఈ ఒక్క టైటిల్ నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆ సీట్లో కూర్చునేస్తే అన్ని శక్తులు మన ముందు సేవ కోసం హాజరైపోతుంది, అన్ని ప్రకారమే సేవ చేసి పెట్టేస్తుంది. ఎప్పుడు నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆ టైటిల్ది స్మృతి సదా ఉంటే తో ఆప్కే ఆర్డర్కి ఇంతజార్ మే హోంగి, అది వెయిట్ చేస్తూ ఉంది శక్తులంతా. ఎప్పుడు నా మాస్టర్ నాకు పని చెప్తారు, నేను చేయొచ్చు అట్లా అని. మనం ఆర్డర్ ఇచ్చేదానికి అది వెయిట్ చేస్తుంది. ఏం ఆర్డర్ ఇచ్చినా ఈ శక్తులంతా మన కోసం రెడీగా చేసేస్తుంది. అర్థమైందా? నేను మాస్టర్ సర్వశక్తివాన్, ఆర్డర్ ఇవ్వండి, ఎప్పుడు ఏ శక్తి కావాలో ఆ శక్తి.
तो अगर मास्टर सर्वशक्तिवान के स्वमान में स्थित नहीं होते हो तो शक्तियों को ऑर्डर में चलाने के बजाय बार बार बाप को अर्जी डालते रहते हैं कि ये शक्ति दो, ये हमारा कार्य कर दो, करा दो, ये हो जाए, ऐसा हो जाए. బాబా చెప్తారు, నేనేమో మీకు పెద్ద టైటిల్ ఇచ్చేసాను, మాస్టర్ సర్వశక్తిమాన్ అట్లా అని స్వమానం ఇచ్చినారు. దాని వెంట వరదానం ఇచ్చినారు, ఆస్తి రూపంలో కూడా మనకి ఇచ్చేశారు. అయితే అయితే ఆ స్థితిలో మనం లేదంటే, ఆ స్వమాన స్థితిలో ఉండి శక్తికి ఆర్డర్ ఇచ్చేలేదంటే దానికి బదులుగా ఏం చేస్తారు, గడి గడి బాబాకు అర్జీ ఇస్తారు. అప్లికేషన్, ఏం అప్లికేషన్, బాబా నాకు ఈ శక్తి లేదు, ఈ శక్తి ఇచ్చేయండి, నాది ఈ పెద్ద పని ఉంది, ఈ పనిని మీరే చేయించేయండి, బాబా ఇట్లా అయిపోవాలి అట్లా అయిపోవాలి అని చెప్తూ ఉంటారు. బాబా చెప్తారు, నేను మీకు టైటిల్ ఇచ్చాను కదా, మీరు మాస్టర్ సర్వశక్తిమాన్ అట్లా అని. బాబా సర్వశక్తిమాన్, వాళ్ళ బిడ్డ మనం మాస్టర్ సర్వశక్తిమాన్. ఏమి సాధ్యం లేదు చెప్పండి, మన అనుకునేది అంతా సాధ్యమైపోతుంది. ఈ టైటిల్ది స్మృతి ఉంటే మాత్రం స్వమాన్లో కూర్చొని ఆర్డర్ ఇవ్వాలి. तो अर्जी डालने वाले कभी भी सदा राजी नहीं रह सकते हैं. ఎవరు అర్జీ వేస్తారు అంటే అప్లికేషన్స్ ఇస్తూ ఉంటారు, వాళ్ళ జీవనంలో వాళ్ళు ఎప్పుడు తృప్తిగా ఉండేది సాధ్యమే లేదు. తృప్తిగా ఉండాలనా లేదా, మన మనసును ఎట్లా నడిపించాలి, మనకు కావాలి కదా శక్తులు. तो एक बात पूरी होंगी, दूसरी बात शुरू हो जाएंगे. ఒకవేళ అప్లికేషన్స్ ఇచ్చి ఒక మాట సరైపోయింది అనుకోండి, మళ్ళీ ఇంకొకటి స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆయనే బాబా చెప్తారు, మీరు ఏమైనా చేసే సాధ్యం, అన్నీ మీకు పాసిబుల్ అవుతుంది, మీరు మాత్రం మాస్టర్ సర్వశక్తిమాన్ అట్లా అని స్వమాన్లో కూర్చొని శక్తులకు ఆర్డర్ ఇవ్వండి. इसलिए मालिक बन करके, योग युक्त बन करके युक्ति युक्त सेवादारियों से लो तो सदा स्वतः ही स्वास्थ्य अनुभव करेंगे. అంటే మరి బాబా చెప్తారు, మాలిక్ అయ్యేసి యోగయుక్తంగా ఉండి సదా యుక్తియుక్తగా ఉండి ఈ సేవ చేయించుకోండి సేవాదారులతో. అప్పుడు సదా స్వతహ అనుభవం చేస్తూ ఉంటారు. మీకు శరీరంలో ఏమైనా రోగం వచ్చినట్టుగానే ఉండదు. దాంతో ఎంత సేవ చేయాలో చేసుకోవచ్చు. అయితే మాస్టర్ సర్వశక్తిమాన్ స్మృతిలో ఉండి, బాబా తలంపులో ఉండి చాలా యుక్తియుక్తిగా ఈ శక్తులు రూపీ సేవాదారులతో సేవ చేయించుకోండి. इसको कहा जाता है तन की शक्ति की प्राप्ति. అర్థమైందా, శరీరాన్ని శక్తిది ప్రాప్తి అంటే ఈ శరీరాన్ని నడిపించే విధానం ఎట్లా ఉండాలి ఇప్పుడు చూపినారా లేదా బాబా, అట్లా ఈ శరీరాన్ని నడిపించాలి యోగయుక్తంగా యుక్తియుక్తగా సర్వశక్తుల ఆధారంతో. అట్లానే మరి మానసిక శక్తి అంటే శ్రేష్ఠ సంకల్పాని శక్తి. సదా మన మనసులో శ్రేష్ఠ సంకల్పాలే జరుగుతూ ఉండాలి. ఏ వ్యర్థ సంకల్పం కానీ, ఆర్డినరీ సంకల్పం కానీ, వీళ్ళు ఇట్లా చేస్తారు వాళ్ళు అట్లా చేస్తారు ఇదని ఏమి అనుకోకుండా శ్రేష్ఠ సంకల్పాన్ని శక్తి ఉండాలి, అదే మానసిక శక్తి. तो मास्टर सर्वशक्तिवान के हर संकल्प में इतनी शक्ति है जो जिस समय जो चाहे वह कर सकता है और करा भी सकता है, क्योंकि उनके संकल्प सदा शुभ, श्रेष्ठ और कल्याणकारी होगा. బాగా చెప్తారు, మాస్టర్ సర్వశక్తివాన్ వాళ్ళ ప్రతి సంకల్పంలో కూడా చాలా శక్తి ఉంది. ఆ చాలా శక్తి ఆధారంలో వాళ్ళు ఏ సమయంలో
ఏం కార్యం చేయాలా అనుకుంటే ఆ కార్యం చేయొచ్చు, మరి చేయించవచ్చు కూడా. ఎందుకంటే మాస్టర్ సర్వశక్తిమాన్ సంకల్పాలు సదా శుభంగా ఉంటుంది, సదా శ్రేష్టంగా ఉంటుంది, కళ్యాణకారిగా ఉంటుంది. అందువల్ల శుభ మరి కళ్యాణకారి సంకల్పం ఆధారంలో ఎవరికి ఏం చెప్పినా అది వాళ్ళు చేస్తారు. మాస్టర్ సర్వశక్తివాన్ సంకల్పాలు అంత పవర్ఫుల్. तो जहाँ श्रेष्ठ कल्याण का संकल्प है वो सिद्धि ज़रूर होगा. ఎక్కడ శుభ సంకల్పం ఉంటుందో, శ్రేష్ఠ కళ్యాణకారి సంకల్పం ఉంటుందో అది గ్యారంటీ సిద్ధి అయిపోతుంది, సిద్ధ అవుతుంది. అంటే అది జరిగిపోతుంది शुद्ध संकल्प. और मास्टर सर्वशक्तिवान होने के कारण मन कभी मालिक को धोखा नहीं दे सकता है, दुख नहीं अनुभव करा सकता है. బావ చెప్తారు, మాస్టర్ సర్వశక్తివాన్ వాళ్ళ సంకల్పం సదా శుద్ధ శ్రేష్ఠ కళ్యాణకారిగా ఉండే దానివల్ల, శక్తిశాలిగా ఉండే దానివల్ల వాళ్ళ మనసు మాలిక్ని ఎప్పుడు మోసం చేయదు. అంటే దుఃఖమే అనుభవం కాదు వాళ్ళకి. ఏంటంటే మాస్టర్ సర్వశక్తిమాన్ వాళ్ళ మనసు ఎట్లా ఉంటుంది? మాస్టర్ సర్వశక్తిమాన్ మనసు मन एकाग्र अर्थात एक ठिकाने पर स्थित रह सकता है, भटकेगा नहीं. వాళ్ళ మనసు ఒక్క ప్లేస్లో పోయి కూర్చుంటుంది, ఏకాగ్రతలు అక్కడ ఇక్కడ ఎంతో తిరగదు. ఆ ఆలోచన ఈ ఆలోచన అది ఇది ఏమేమో ఆలోచన చేసుకొని మనసులో ఫీలింగ్స్ అంతా రాదు. భటక్తాని ఎక్కడ తిరగదు. ఎట్లా ఇల్లు లేని వాళ్ళు తిరుగుతూ ఉంటారా లేదా, అట్లా తిరగదు మనసు. మనసుకు ఒక స్థానం దొరుకుతుంది, అక్కడ పోయి కూర్చుంటుంది మనసు. ఎప్పుడైనా ఏమైనా జరిగితే టక్కుని పోయి బాబా దగ్గర కూర్చొనేస్తుంది. బాబా మళ్ళీ ఏం చేయాలో అది చేసేస్తారు, సర్చ్ చేస్తారు. तो जहाँ चाहो जब चाहो मन को वो स्थित कर सकते. कभी मन उदास नहीं हो सकता है क्योंकि वो सेवादारी दास बन जाते हैं. ये है मन की शक्ति जो अलौकिक जीवन में वर्षेवा वरदान प्राप्त है. అంటే మాస్టర్ సర్వశక్తిమాన్ వాళ్ళ మనసు ఎప్పుడూ ఉదాసుగా ఉండదు, దుఃఖానికి ఫీలింగ్సే లేదు, బాధనే లేదు. ఎందుకంటే ఈ అన్ని శక్తులు ఏముందో అది వాళ్ళ దాసి అవుతుంది. ఆ దాసి ఏం చేస్తుందంటే మనసుకు శక్తి ఇచ్చి ఎక్కడ కూర్చోపెట్టాలనో అక్కడ కూర్చోపెట్టేస్తుంది. ఇది మానసిక శక్తిది విశేషత. ఈ అలౌకిక జీవనంలో మనసు ఇట్లా ఉండాలి. ఇదే వరదానం, ఇదే ఆస్తి మనకు. మన మనసు ఇట్లా సంతోషంగా ఉండేది, శక్తిశాలిగా ఉండేది, సదా శుద్ధ సంకల్పం, సదా కళ్యాణకారి శ్రేష్ఠ సంకల్పం చేసేదే ఒక ఆస్తి మనకు అలౌకిక జీవనంలో. ఇదే మన వరదానం. ఈ ఆస్తిని పోగొట్టుకోవద్దు. ఏమేమో ఆలోచనలంతా చేసుకొని ఈ శుద్ధ సంకల్పాన్ని ఆస్తిని పోగొట్టుకోకూడదు. అర్థమైందా? ఇది వరదానం. సదా సంతోషంగా ఉంటారు దీంట్లో. తర్వాత ధనాని శక్తి, ధనశక్తి కావాలనా లేదా? ప్రతి ఒక్కరికి కావాలి ధనశక్తి. ఎట్లా వస్తుంది చూడండి ధనశక్తి మీ దగ్గర. సో ఇसी प्रकार तीसरी है धन की शक्ति अर्थात ज्ञान धन की शक्ति. ज्ञान धन స్థూల్ ధన్ की प्राप्ति स्वतः कराती है. అంటే జ్ఞానధనాన్ని శక్తి ఉండాలి మనకు. నాలెడ్జే ఒక ధనం. ఆ ధనం ఆధారంలోనే స్థూల ధనాన్ని ప్రాప్తి కూడా అవుతుంది మనకు. సో స్థూల ధనం ఎట్లా వస్తుంది? నాలెడ్జ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని చెప్తారా లేదా? సో నాలెడ్జ్ ఆధారంలోనే స్థూల ధనం కూడా ప్రాప్తి అవుతుంది. तो जहाँ ज्ञान धन है वहाँ प्रकृति स्वतः ही दासी बन जाती है. ఎక్కడ జ్ఞాన ధనం ఉంటుందో అక్కడ ఈ ప్రకృతి ఆటోమేటికలీ
దాసి అయిపోతుంది. అంటే మీకు ఏ సామాన్ కావాలనో అది మీ కాళ్ళ దగ్గర వచ్చి నిలుస్తుంది, మీ దగ్గర వచ్చేస్తుంది. దేని ఆధారంలో? జ్ఞాన ధనం ఆధారం. तो ये स्थूल धन प्रकृति का साधन है. ज्ञान धन से ही प्रकृति के ज्ञान धन प्राप्त होता है. सर्व साधन प्राप्त हो जाता है. బాగా చెప్తారు. ఈ స్థూల ధనం అది కూడా ప్రకృతియే లేదా? సో ప్రకృతియే దాసి అయిపోతుంది జ్ఞాన ధనం ముందు. జ్ఞాన ధనం ఆధారంలోనే सर्व प्राप्ति नु अय्येदी మనకి. इसलिए ज्ञान धन सब धनों का राजा. అందుకే జ్ఞాన ధనం అన్ని ధనానికి రాజా. जहाँ राजा है वहाँ सर्व पदार्थ स्वतः ही प्राप्त होता है, मेहनत नहीं करनी पड़ती है. ఎక్కడ రాజా ఉంటే ఆ రాజాకు సర్వ పదార్థం ప్రాప్తి అవుతుంది. రాజా ఏమీ ప్రయత్నం చేయరు ఏమైనా పోయి కొనుక్కోవాలి చేయాలని. రాజాకు ఆటోమేటిక్లీ అన్నీ దొరుకుతుంది. అయితే అది ఎట్లా దొరుకుతుంది? జ్ఞాన ధనం ఆధారం. సో జ్ఞాన ధనమే రాజా. అన్ని ధనానికంటే పెద్ద రాజా ధనం ఏది? జ్ఞానదానం. నాలెడ్జ్ని ధారణ చేసుకోవాలి, దాని స్వరూపం అయిపోవాలి. तो मेहनत नहीं करनी पड़ेगी. अगर कोई भी लौकिक पदार्थ प्राप्त करने में मेहनत करनी पड़ती है तो इसका कारण ज्ञान धन की कमी है. అంటే మనకు శరీరానికోసం ఏదైనా పదార్థం కావాలి, దానికోసం మనం ప్రయత్నం చేస్తున్నామంటే అర్థం ఏమంటే జ్ఞానధనం తక్కువ ఉంది అని అర్థం. జ్ఞానధనం సంపన్నంగా ఉంటే అన్నీ ప్రాప్తి అయిపోతుంది ఆటోమేటికలీ. तो वास्तव में ज्ञान धन पद्मापदम पति बना देती है. ज्ञान धन में मन पद्मापदम पति చేసేస్తుంది. परमात्मा व्यवहार को स्वतः ही सिद्ध करता है. అంటే ఇది పరమాత్మ కార్యంని చెప్పి సిద్ధ చేస్తుంది జ్ఞానధనం. तो परमात्मा धन वाले परमात्मा अर्थ बन जाते हैं. तो संकल्प की भी ये आवश्यकता नहीं, संकल्प करने की भी आवश्यकता नहीं है. स्वतः ही सर्व आवश्यकताएं पूर्ण हो जाती है. అంటే మన సంకల్పం చేసేది కూడా అవసరం లేదు, నాకు ఇది కావాలి, నాకు ఇది ఉండాలి అట్లా అని. జ్ఞానధనంలో సంపన్న అవుతూ ఉంటే చాలు, ఆటోమేటిక్లీ అన్ని आवश्यकताలు మనకు ప్రాప్తి అయిపోతుంది. ఏం మనకు కావాలనో అది దొరుకుతుంది. सो धन की इतनी शक्ति है जो अनेक जन्म ये ज्ञान धन राजाओं का राजा बना देती है. బాగా చెప్తారు. ఈ ధనంది ఎంత శక్తి ఉందంటే అని ఈ జ్ఞాన ధనం ఆధారంలో రాజుల కంటే రాజా అయిపోతాం మనం. పెద్ద రాజా, విషయం మొత్తం మన దగ్గర వచ్చేస్తుంది జ్ఞాన ధనం ఆధారంలో. तो धन की भी शक्ति सहज प्राप्त हो जाती है. అర్థమైందా? ఈ జ్ఞానం ధనం ఆధారంలో స్థూల ధనాన్ని ప్రాప్తి కూడా ఆటోమేటికలీ అయిపోతుంది. ఎవరికైనా స్థూల ధనం తక్కువ ఉంది అంటే దానికి కారణం ఏమంటే జ్ఞాన ధనం తక్కువ ఉంది. బుద్ధిశక్తి తక్కువ ఉంటే ఇది కూడా తగ్గిపోతూ ఉంటుంది. బుద్ధిని షార్ప్గా చేసుకోవాలి. సో ఇసీ ప్రకార్ సంబంధకి శక్తి. నాలుగో శక్తి ఏమి? మూడు మాటలు విన్నారా? ఆరోగ్యానికి శక్తి అంటే శారీరక శక్తి, మరి మానసిక శక్తి విన్నారు కదా. శ్రేష్ఠ సంకల్పాలు, శుద్ధ సంకల్పం, కళ్యాణకారి, అన్ని పని ఆటోమేటిక్గా అయిపోతుంది. మరి జ్ఞాన ధనం ఆధారంలోనే స్థూల ధనం మనకు ప్రాప్తి అవుతుంది, ధనశక్తి. మరి ఇప్పుడు సంబంధానికి శక్తి. तो संबंध की शक्ति के प्राप्ति की शुभ इच्छा इसलिए होती है क्योंकि संबंध में स्नेह और सहयोग की प्राप्ति होती है. అందరికీ సంబంధులు కావాలన్నా వద్దా? ఎందుకు? సంబంధులు ఉంటేనే కదా స్నేహం ఉంటుంది, సహయోగం ఉంటుంది. మనకేం సన్యాసులు కాదు అడవిలో కూర్చునే అని. మనకు అందరం కావాలన్నా లేదా? సంబంధులు, సహోదరులు.
तो इस अलौकिक जीवन में संबंध की शक्ति डबल रूप में प्राप्त होती है। जानते हो ना, डबल रूप की संबंध की शक्ति। एक है बाप द्वारा सर्व संबंध, दूसरा दैवी परिवार ద్వారా సంబంధం. అంటే బావ చెప్తారు ఈ అలౌకిక జీవనంలో డబుల్ రూపంలో మనకు సంబంధి ప్రాప్తి అవుతారు. ఏమి అది డబుల్ రూపానికి సంబంధి? ఒకటి తండ్రి దగ్గర సర్వ సంబంధం ప్రాప్తి మనకు. శివబాబానే మనకు తల్లి తండ్రి టీచర్ సద్గురు సర్వం అయినారు, సత్యంగా అయినారు. ఆ సంబంధం మనకు ప్రాప్తి అవుతుంది. ఇంకొకటి ఈ దైవీ పరివారం ద్వారా కూడా సంబంధం ప్రాప్తి అవుతూ ఉంటుంది. సో డబుల్ సంబంధి అయిపోయినారా లేదా? బాప్ సే బి और आपस में भी పరస్పర సంబంధం కూడా, మరి తండ్రి దగ్గర కూడా సంబంధం. तो संबंध द्वारा स्वतः निस्वार्थ स्नेह, अविनाशी स्नेह, अविनाशी सहयोग सदा प्राप्त हो जाती है. संबंधों द्वारा सदा निस्वार्थ स्नेहम, अविनाशी स्नेहम, अविनाशी सहयोगम ऑटोमेटिकली प्राप्त అయిపోతూ ఉంటుంది. तो संबंध की भी शक्ति है ना. సంబంధం కూడా చాలా పెద్ద శక్తి. సంబంధం మనకు కంపల్సరీ ఉండాలి. మనం ఆత్మ చైతన్య శక్తి, దానికి ప్రీతి కూడా కావాలనా లేదా? ప్రీతిని కావాలి, సహయోగం కావాలి. తండ్రి దగ్గర సర్వ సంబంధాలు అర్థమైందా? वैसे भी बाप बच्चों को क्या चाहते हैं, अथवा बच्चा बाप को क्या चाहते हैं, क्यों चाहते हैं? क्यों అంటే బిడ్డకు తండ్రి కావాలి, తండ్రికి బిడ్డ కావాలి. ఎందుకోసం కావాలి? బిడ్డలు ఎందుకు తండ్రికి? सहयोग के लिए, समय पर सहयोग मिले. तो इस अलौकिक जीवन में चारों शक्तियों की प्राप्ति वरदान के रूप में, वर्षे के रूप में प्राप्त होता है. అంటే తండ్రికి బిడ్డలు కావాలి, బిడ్డలకు తండ్రి కావాలి. పరస్పర సంబంధం కంపల్సరీ ఉంది. అందువల్ల సహయోగానికి కోసమైనా మనకు తండ్రి కావాలి, తండ్రికి బిడ్డలు కావాలి. సో బాబా చెప్తారు ఈ అలౌకిక జీవనంలో ఈ 4 శక్తులు కూడా ఆస్తి రూపాల్లో మీకు దొరుకుతుంది, వరదాన్ రూపంలో దొరుకుతుంది. जहाँ चारों प्रकार की शक्तियाँ प्राप्त है, उसकी हर समय की स्थिति कैसे होंगी? ఈ 4 శక్తులు ప్రాప్తి అయిపోతే వాళ్ళ స్టేజ్ ఎట్లా ఉంటుంది? మానసిక స్థితి సదా మాస్టర్ సర్వశక్తివాన్, इसी स्थिति की सीट पर सदा स्थित हो जाओ. నేను మాస్టర్ సర్వశక్తివాన్ అట్లా అని సీట్లో సెట్ అయిపోండి. इसी को ही दूसरे शब्दों में स्व के राजिक व राजयोगी कहा जाता है. అంటే ఈ 4 మనకు ఉండాలి, అప్పుడే మన స్థితి చాలా బాగుంటుంది. ఈ స్థితియే రాజయోగాని స్థితి, రాజాలాగా ఉండే స్థితి, రాజయోగి స్థితి. రాజాओं के भंडार सदा भरपूर होता है. ఈ హై స్టేజ్లో మనం ఉంటే భండారం ఆటోమేటికలీ నిండిపోతుంది. ఏ స్టేజ్లో? రాజయోగి స్టేజ్లో. तो राजयोगी अर्थात सदा शक्तियों के भंडार भरपूर. రాజయోగి అంటే సదా సర్వశక్తులది భండారం భర్పూర్గా ఉండేది. అన్ని శక్తులు మనకు ప్రాప్తి. అర్థమైందా? इसी को ही कहा जाता है श्रेष्ठ ब्राह्मण अलौकिक जीवन. దీన్నే శ్రేష్ఠ బ్రాహ్మణ జీవనం, అలౌకిక జీవనం అని చెప్తారు. ఈ 4 సంపన్నంగా ఉండాలి. ఇప్పుడు మన పురుషార్థమే ఇదే, ఈ 4 సంపన్నంగా చేసుకునేది. సదా మాలిక్ బన్ కర్కే సర్వశక్తిयों को कार्य में लगाओ. యథాశక్తి కే బజాయ్ సదా శక్తిశాలి బను. అంటే ఏందో కొంచెం శక్తి ఉంది, కొంచెం లేదు, అట్లా ఉండకూడదు. సర్వశక్తి సంపన్నం సదా ఉండాలి. ఇప్పుడు అప్లికేషన్ వేసే వాళ్ళు కాకూడదు. अर्जी डालने वाले नहीं, लेकिन सदा राजी रहने वाली बनो. అప్లికేషన్ వేసే వాళ్ళు కాదైతే సదా తృప్తిగా ఉండే ఆత్మలు కావాలి. ఆత్మ ఏందా? अच्छा मधुबन आने का चांद तो
सभी को मिल रहा है। इस प्राप्त हुए भाग्य को सदा साथ में रखो. మధుబన్ పోయేది కూడా చాలా పెద్ద భాగ్యం, ఛాన్స్. ఇది కూడా ఈ భాగ్యాన్ని సదా మన వెంట పెట్టుకోవాలి. భాగ్య విధాతకు సాత్ రఖనా అర్థాత్ భాగ్యకు సాత్ రఖనా. భాగ్య విధాతాన్ని మన దగ్గర పెట్టుకునేది అంటే భాగ్యాన్ని మన దగ్గర పెట్టుకునేది అని అర్థం. तो बाप दादा तो वरदाता बन करके सभी को वरदान देते हैं. బాప్ దాదా వరదాత అయ్యేసి అందరికీ సదా వరదానం ఇస్తూ ఉంటారు. मतलब वरदानों को कार्य में लगाओ, वो हर एक के ऊपर कार्य में लगाना. అంటే బాబా ఏమో వరదానం అందరికీ ఫుల్గా ఇచ్చేస్తారు. అయితే ఆ వరదానాలని కార్యంలో తీసుకువచ్చేది మన పైన ఉంది, మన చేత ఉంది. మనం ఎట్లా ఆ వరదానాలని కార్యంలో యూజ్ చేస్తామో అట్లా. अच्छा, चारों ओर के सर्व वर्षे और वरदानों के अधिकारी श्रेष्ठ आत्माओं को, सर्व मास्टर सर्वशक्तिवान श्रेष्ठ आत्माओं को, सदा संतुष्टता की लहर फैलाने वाली श्रेष्ठ आत्माओं को, सदा परमात्मा अर्थ द्वारा व्यवहार में सिद्धि स्वरूप महान आत्मा, सिद्धि स्वरूप बन महान आत्माओं को बाप दादा का स्नेह और शक्ति संपन्न याद प्यार और नमस्ते. బాబా చెప్తారు ఈ విధంగా 4 ప్రకారమైన ఆస్తులు కూడా వరదాన రూపంలో అధికారంతో ప్రాప్తి చేసుకునే శ్రేష్ఠ ఆత్మలు, సదా మాస్టర్ సర్వశక్తిమాన్ అయ్యేసి ఉండేవాళ్ళు శ్రేష్ఠ ఆత్మలకు, సదా సంతుష్టతాది అలల్ని వ్యాపక చేసేవాళ్ళు, పరమాత్మ అర్థంగా వ్యవహారంలో కూడా సిద్ధిని ప్రాప్తి చేసుకునే మహాన్ ఆత్మలకు బాప్ దాదా కా స్నేహ సంపన్న శక్తి సంపన్న యాద్ ప్యార్ స్వీకార్ హో. తర్వాత వరదానం. स्वयं के आराम का भी त्याग कर सेवा करने वाली सदा संतुष्ट सदा हर्षित भाव. బాబా చెప్తారు మన రెస్ట్ టైంను కూడా త్యాగం చేసి దానికి ఆ టైంను కూడా సేవలో యూజ్ చేసేవాళ్ళు సదా సంతుష్ట మరి హర్షిత్ భావం. అంటే सेवादारी स्वयं के रात दिन के आराम को भी त्याग करके सेवा में ही आराम महसूस करते हैं. इसके उनके संपर्क में रहने वाले व संबंध में आने वाले समीपता का भी ऐसे अनुभव करते हैं जैसे शीतलता व शक्ति शांति के झरने के नीचे बैठे हैं. श्रेष्ठ चरित्रवान सेवादारी कामधेनु बन सदा काल के लिए सर्व की मनोकामनाएं पूर्ण कर देते हैं. ऐसे सेवादारी को सदा हर्षित और सदा संतुष्ट रहने का वरदान स्वतः प्राप्त हो जाता है. బాబా చెప్తారు సేవాదారిలో రాత్రి దినం తన రెస్ట్ను కూడా త్యాగం చేసి సదా ఆరాంను రెస్ట్లో ఉండేది అనుభవం చేస్తారు. సేవలోనే రెస్ట్, సేవనే వాళ్ళ కోసం రెస్ట్. అట్లా వాళ్ళ సంబంధ సంపర్కలో ఎవరు వచ్చినా సరే వాళ్ళు శీతలతాని శక్తిని అనుభవం చేస్తారు. ఎట్లా నీళ్ళ దగ్గర పోదే నది దగ్గర ఎంత బాగా శాంతిగా కూల్గా ఉంటుందో అట్లా అనుభవం చేస్తారు. ఇట్లా చరిత్రవాన్ సేవాదారిలు కామధేను అవుతారు. అంటే వేరే వాళ్ళ మనోకామనాన్ని పూర్తి చేసేవాళ్ళు. ఇట్లా సేవాదారులు సదా హర్షితంగాను ఉంటారు, సంతుష్టంగాను ఉంటారు. ఆ వరదానం వాళ్ళకు ఆటోమేటికలీ ప్రాప్తి అవుతూ ఉంటుంది. మళ్ళీ స్లోగన్, ज्ञान स्वरूप बनना है तो हर समय स्टडी पर अटेंशन रखो, बाप और पढ़ाई से समान प्यार हो. అంటే బాబా చెప్తారు జ్ఞాన స్వరూప స్థితిలో ఉండాలంటే సదా చదువు పైన అటెన్షన్ ఇవ్వండి. తండ్రి మరి చదువు ఈ రెండిట్లో సమాన ప్రీతి ఉండాలి.
ఓం శాంతి.